ధృవీకరణ కాదు, పాస్పోర్ట్ పౌరసత్వాన్ని ధృవీకరించదు అంటూ కేంద్ర విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది. ప్రకటనపై చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి సార్, చాలా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఆధార్ కార్డు కూడా గుర్తింపు కాదు, అలాగే ఓటర్ ఐడి కూడా పౌరసత్వానికి గుర్తింపు కాదు అంటూ కూడా కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. సార్, మరి పౌరసత్వానికి గుర్తింపు ఎలా? మన దేశంలో పౌరసత్వ గుర్తింపు కార్డే లేదు. ఇది అర్థం కాక, లా అర్థం కాక ఈ కన్ఫ్యూషన్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కేంద్ర విదేశాంగ శాఖ పాస్పోర్ట్ దివస్ రోజులో ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. పాస్పోర్ట్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని, పౌరసత్వానికి ప్రూఫ్ అని చెప్పలేదు అని, ప్రూఫ్ అని కాదు అన్నారు. మరి సహజంగా ఎందుకు అంటే, ఒకటి లా గవర్నింగ్ సిటిజన్షిప్, లా గవర్నింగ్ పాస్పోర్ట్, ఈ రెండు వేరువేరు. భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 to 11 అండ్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అండ్ రూల్స్ దేర్ అండర్, అంటే ఆ 1955 చట్టం ప్రకారం చేసిన నిబంధనల ప్రకారం పౌరసత్వం అనేది డిసైడ్ అవుతుంది. సో సిటిజన్షిప్ ఈజ్ గవర్న్ బై సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. పాస్పోర్ట్ యాక్ట్ ఆధారంగా ఇవ్వబడుతుంది. రెండిటికి ఉన్న చట్ట ప్రాతిపదికే వేరు. సో సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 డిఫరెంట్, పాస్పోర్ట్ యాక్ట్ డిఫరెంట్. సో అందువల్ల రెండు వేరువేరు చట్టాలు. ఇక రెండవది ఇచ్చేవారు ఎవరు? పాస్పోర్ట్ ఈజ్ డిసైడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సిటిజన్షిప్ ఈజ్ డిసైడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో పౌరసత్వము ఇవ్వడము ఇవ్వకపోవడము, పౌరసత్వానికి సంబంధించిన ఏ వివాదమైనా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. పాస్పోర్ట్ ఇచ్చేది కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ. మరి ఎలా సేమ్ అవుతుంది? ఇది పాపులర్ ఇమాజినేషన్ లో ఉన్నది. అంటే లీగల్ ప్రిసిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాపులర్ అండర్స్టాండింగ్. అంటే చట్టం చెప్తున్నది ఏమిటి, మనం జనరల్గా అనుకునేది ఏంటి. మనం జనరల్గా అనుకున్నంత మాత్రాన చట్టం కాదు. చట్టం ఏం చెప్తుందనేది తెలియక మనం మాట్లాడుతుంటే, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో జోక్లు వస్తున్నాయి, పాస్పోర్ట్ కాకపోతే ఏంటి అని. సో మనకు అర్థం కావాల్సిన ఆ లీగల్ ప్రెసిషన్ అర్థం కావాలి. సో ఈ రెండు వేర్వేరు మినిస్ట్రీలు డీల్ చేస్తున్నప్పుడు ఒకటే ఎట్లవుతుంది. ఇక మూడోది చాలా మందికి తెలియదు, సెక్షన్ 20 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం భారతీయులు కాకపోయినా పాస్పోర్ట్ ఇవ్వచ్చు. తెలుసా మీకు? అది భారతీయులు కావాల్సిన అవసరం లేదు పాస్పోర్ట్ ఇవ్వడానికి. 2023లో మద్రాస్ హైకోర్టు ఒక శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీకి పాస్పోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. సో పాస్పోర్ట్ ఈ సిటిజన్షిప్ అయితే శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీకి ఎట్లా ఇస్తారు? సెక్షన్ 20 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా స్టేట్లెస్ గా ఉండిపోతే, బయటికి వెళ్ళలేని, అతనికి ఏ రాజ్యము, అతన్ని ఏ దేశము ఓన్ చేసుకోదు, అతను ఏ దేశంలో పౌరుడు కాదంటారు, అతనికి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయితే పాస్పోర్ట్ ఇవ్వచ్చు. మనం ఇచ్చి ఇండియన్ నేషనాలిటీగా గుర్తించి అతనికి ట్రావెల్ ఫెసిలిటేషన్ చేయొచ్చు. లేదు, ఇండియాకు ఒక ఫారినర్ వస్తాడు, ఉదాహరణకు ఒక వేరే దేశస్తుడు ఇండియాలో పర్యటిస్తుంటాడు, సడన్ గా అక్కడ ఆ దేశం అతని పౌరసత్వం రద్దు చేస్తుంది. ఏం చేయాలి అతను మరి? సో అతనికి ఇండియా ట్రావెల్ డాక్యుమెంట్ ఇచ్చి పంపించచ్చు. సో దీన్నే సెక్షన్ 20 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ అంటారు. దీని ప్రకారం టిబెటన్ రెఫ్యూజీస్ కు, శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్ కు చాలాసార్లు భారత ప్రభుత్వం ఇచ్చింది. సో అందువల్లనే పాస్పోర్ట్ ఇస్ నాట్ ఎ సిటిజన్షిప్ ప్రూఫ్, ఇట్ ఇస్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్. సో అయితే సాధారణంగా మనకు ఎందుకు అనిపిస్తుంది సిటిజన్షిప్ అని? దానికి కారణం ఏంటంటే, మనము భారత ప్రభుత్వం ఇస్తుంది. సో వన్స్ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్, ఇండియన్ నేషనల్ గా నేను ప్రపంచం అంతా గుర్తిస్తుంది. తర్వాత మిగతా ఆధారు, ఏ కార్డు, ఓటర్ ఐడెంటిటీ, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, వీటన్నిటికీ మించిన రిగరస్ స్క్రూటినీ అనేది పాస్పోర్ట్కి ఉంటుంది. పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా నిన్ను పరిశీలించి ఇచ్చే డాక్యుమెంట్ పాస్పోర్ట్. అందుకే పాస్పోర్ట్ అనేది మచ్ బెటర్ ఇండికేటర్ సిటిజన్షిప్ గా భావిస్తారు. మీకు మనం భావించడం కాదు, సుప్రీంకోర్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన తీర్పు చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 11 డాక్యుమెంట్లలో పాస్పోర్ట్ ఒకటి, బర్త్ సర్టిఫికేట్ ఒకటే మోర్ కంక్లూజివ్ ఇండికేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అని వ్యాఖ్యానించింది. కానీ అదే కోర్టులు పాస్పోర్ట్ ను అన్ని సందర్భాల్లోనూ పౌరసత్వంగా గుర్తించరు. మీ గతంలో బాంబే హైకోర్టు ఇదే తీర్పు చెప్పింది. సర్వానంద్ సోనోవాల్ కేసులో కోర్టు ఇదే తీర్పు చెప్పింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అబ్దుల్ ఖాదర్ అన్న కేసులో కూడా
కోర్టులు ఇలాగే తీర్పులు చెప్పాయి. చాలా కోర్టుల్లో పాస్పోర్ట్ అనేది కెన్ బి వన్ ఇండికేటర్ తప్ప ఇది ఒక్కటే పాస్పోర్ట్ ఉంటే పౌరుడు అన్నట్టు కాదు. పౌరులకే పాస్పోర్ట్ ఇస్తారు, అది ఒక మనకు అర్థం కావాల్సింది. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కెన్ గెట్ పాస్పోర్ట్, బట్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్ యు ఆర్ నాట్ ఎన్ ఇండియన్ సిటిజన్. జస్ట్ ఇండియన్ సిటిజన్స్ కు మాత్రమే పాస్పోర్ట్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇండియన్ సిటిజన్స్ కే పాస్పోర్ట్ ఇస్తారు, కానీ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన అది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్ కాదు. ఇది భారతదేశంలో చట్టాలు చెప్పేది, భారతదేశంలో కోర్టులు చెప్పేది. ఎందుకు అంటే సిటిజన్షిప్ ఇస్ ఎ లీగల్ ఆస్పెక్ట్ అయితే పాస్పోర్ట్ ఇస్ ఎ డాక్యుమెంట్. ఇండియన్ లా ప్రకారము దేర్ ఈజ్ నో డాక్యుమెంట్ ఫర్ సిటిజన్. మీకు అమెరికాలో ఈవెన్ యూకేలో కూడా పాస్పోర్ట్ ఈజ్ నాట్ సిటిజన్షిప్. అయితే అక్కడ ఈ ప్రాబ్లం రాదు. ఎందుకు రాదంటే అక్కడ యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్ ఉంది, ప్రతి పుట్టిన ఒక్కరిని రిజిస్టర్ చేస్తారు. మన దగ్గర యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్ లేదు. యూనివర్సల్ సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఇష్యూ చేయం మనం. సో మన దగ్గర ఏ ఒక్క సిటిజన్షిప్ సర్టిఫికెట్ అంటూ ఉండదు, డాక్యుమెంట్ ఉండదు. అందరూ బై బర్త్ బికమ్ సిటిజన్స్, బట్ బర్త్ రిజిస్ట్రేషన్ ఉండదు. ఇది మనకున్న ప్రత్యేకమైన సమస్య. అందుకే నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్, రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీని ఇవ్వాలి అని మీకు ముందు ప్రయత్నం జరిగింది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ చేసి తర్వాత నేషనల్ రిజిస్టర్ సిటిజన్, ఇది చాలా పెద్ద రాజకీయ వివాదాల తర్వాత ఆగిపోయింది. ఎందుకంటే అస్సాంలో ఈ ఎన్ఆర్సీకి ప్రయత్నం జరిగితే 19 లక్షల మంది పౌరసత్వం లేకుండా పోయారు. అంటే డాక్యుమెంట్లు ప్రూఫ్లు చూపెట్టలేక వారు పౌరులు కాక నో ల్యాండ్ నో నేషన్, అంటే వాళ్ళు స్టేట్లెస్ సిటిజన్స్ గా మారిపోయి కొంతమంది డిటెన్షన్ సెంటర్లో పంపించాల్సి వచ్చింది. సో అందువల్ల ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే చాలా మందికి మన దేశంలో డాక్యుమెంట్లు ఉండవు, బర్త్ సర్టిఫికెట్ ఉండవు, ప్రూఫ్లు ఉండవు. నాకు లేదు బర్త్ సర్టిఫికెట్, నేను హాస్పిటల్లో పుట్టలేదు, నేను ఇంట్లో పుట్టాను. సో ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ లేదు, నా బర్త్ సర్టిఫికెటే లేదు. ఇప్పుడు నేను పౌరుని కాదంటే ఎట్లా నేను మరి ఇప్పుడు నా అప్పుడు నేను హాస్పిటల్లో పుట్టింటే ఆటోమేటిక్గా బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది. నేను హాస్పిటల్లో పుట్టలేదు, ఇంట్లో పుట్టాను, బర్త్ రిజిస్ట్రేషన్ జరగలేదు, మరి నేను పౌరుని కాదా? అందువల్ల నో సింగిల్ డాక్యుమెంట్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. నీ బర్త్ ఏంటి, పేరెంటేజ్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ చదువుకుంటున్నావు, ఇలాంటి అనేక అంశాలు కలిపి పౌరసత్వం అనేది నిర్ణయించబడుతుంది. సో మన దేశంలో ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా పౌరసత్వానికి ఒక తెలియజేసేది కాదు. ఇది 2020 ఫిబ్రవరిలో పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే పాస్పోర్ట్, బర్త్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, ఈ 5 ఏది సిటిజన్షిప్ కొలబద్దా అని అడిగితే ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది ఈ 5 కొలబద్దలు అనలే. ఏమన్నది సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ప్రకారము దాని ఆధారంగా చేసిన రూల్స్ ప్రకారం సిటిజన్షిప్ నిర్ణయించబడుతుందని సమాధానం చెప్పింది. ఈ డాక్యుమెంట్ సిటిజన్షిప్ అవునా కాదా అని జోలికి వెళ్ళలే. అందువల్ల పాస్పోర్ట్ ఈజ్ సర్టన్లీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. రేపు నువ్వు పౌరుడు కాదు అని ఎవరన్నా కోర్టులో ఛాలెంజ్ చేస్తే పాస్పోర్ట్ చూపెడితే కోర్టు తీర్పులు చెప్పదు. కానీ పాస్పోర్ట్ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇప్పుడు మీకు ఉదాహరణకు పౌరసత్వానికి ఇప్పుడు 2003 అనుకుంటాను సిటిజన్షిప్ రూల్స్ 2003 ప్రకారం పౌరసత్వం కావాలనుకున్న వాళ్ళు పేరెంట్స్ పాస్పోర్ట్ చూపెట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది. సో అందువల్ల మన దేశంలో నేచురలైజ్ సిటిజన్ అయితే, అంటే బయట దేశాల నుంచి ఇండియాకు వచ్చి పౌరసత్వం పొందితేనే సర్టిఫికెట్ ఇస్తారు. సో నేచురల్లీ బార్న్ ఇండియన్స్ కు సర్టిఫికెట్లు ఏమీ ఉండవు. సో ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కలిపి, బర్త్ సర్టిఫికెట్ కావచ్చు, పేరెంటేజ్ కావచ్చు, నివాసం ఉంటున్నావా లేదా ఇక్కడ అనేది కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇలాంటి అనేక డాక్యుమెంట్ కలిపితే ఒక భావన, పౌరసత్వం అనేది ఒక భావన, ఒక హక్కు తప్ప అది ఒక సింగిల్ డాక్యుమెంట్ తో ఉండదు. ఇండియన్ లా అది చెప్తోంది. ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్ ఉండొచ్చు డెఫినెట్ గా. మరి ఏది పౌరసత్వం అంటే, పౌరసత్వం అనేది ఛాలెంజ్ అయినప్పుడు ఇవేవి పౌరసత్వానికి ఒక్కటి మాత్రమే ఉపయోగపడవు. ఇవన్నీ కలిపి మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటాయి. పౌరసత్వం ఛాలెంజ్ కానప్పుడు ఇబ్బంది లేదు కదా. నీ పాస్పోర్ట్ ఉంటే ఇవాళ నేను ఇండియన్ నేషనల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కదా. సో వన్స్ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్ యు ఆర్ ఇండియన్ నేషనల్. సో దానికి ఏమీ డౌట్ లేదు. కానీ ఇఫ్ సంబడి ఛాలెంజెస్ యువర్ సిటిజన్షిప్, ఇప్పుడు నాగేశ్వర్ భారత పౌరుడు కాదు అని ఎవరు ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఇష్యూ. ఛాలెంజ్ అయినంత కాలం నా పాస్పోర్ట్ ఇస్ వ్యాలిడ్, మిగతా వ్యాలిడ్. పాస్పోర్ట్ అప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు
నేను నా బర్త్ సర్టిఫికెట్లు, నా పేరెంట్స్ బర్త్ సర్టిఫికెట్లు, నా పిల్లల బర్త్ సర్టిఫికెట్లే కావచ్చు, రేపు నా ఓటర్ ఐడిలే కావచ్చు, నా పాస్పోర్ట్లే కావచ్చు, నేను చదువుకున్న సర్టిఫికెట్లే కావచ్చు, ఇవన్నీ ప్రూఫ్లుగా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఆధారంగా నేను పౌరుణ్ణి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ ఛాలెంజ్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఛాలెంజ్ ఇష్యూనే కాదు కదా.